మనకి కావాల్సినోడికి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాం. అధికారంలో ఎవడుంటే వాడికి కావాల్సినోడు కాంట్రాక్ట్. ఇదివరకు పోలవరానికి సంబంధించి నవయుగ, ఆ తర్వాత మెగా. ఇప్పుడు ఆ మెగా వీళ్ళకి కూడా నచ్చుతుంది, అందుకని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకని గతంలో పట్టిసీమ వీళ్ళే కట్టించినటువంటిది మెగాతోనే, కాబట్టి ప్రాబ్లం లేదు. మిగతా కాంట్రాక్ట్లు తీసేసేటప్పుడల్లా పత్రికల్లో ఓ విషయం జమ్మాలి. కోడిగుడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ జగన్ హయాంలో పెట్టిందని మార్చేయబోతున్నారు. కోడిగుడ్డు మీద ఏకల పీకే వార్తలు రాసుకొస్తారు. గతంలో కోడిగుడ్డు సరిగ్గా ఉండేది కాదు, క్వాలిటీ ఉండేది కాదు, బాగుండేది కాదు. ఇప్పుడైతే మంచి మంచి కోడిగుడ్డు 50 గ్రాములకి పైన ఉండాలా, అది లేకపోతే తాట తీస్తామన్నారు. ఇవన్నీ అంటే ఒక ప్రజలని మోటివేట్ చేయడం, సైకలాజికల్గా నువ్వేది ఆలోచించాలా అన్నది చేయటం. ఒకప్పుడు కనుక భారతదేశపు చరిత్రను వక్రీకరించడం కోసం ఎట్లయితే పాఠ్యపుస్తకాలలో అక్బర్ గొప్పోడు, బాబర్ గొప్పోడు, దేశంలో ఉన్నటువంటి మన నాయకులే దుర్మార్గులని ఎట్ట చెప్పారో అట్లాగా ప్రతి దాంట్లో వార్తల్లోనే ఒక వక్రీకరించి విషాన్ని నింపుతా నడిపించేటటువంటి సింపుల్ లాజిక్. కోడిగుడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ తీసేసి కొత్త వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. 108 కాంట్రాక్ట్ తీసేసి కొత్త వాళ్ళకి ఇద్దాం, కొత్త వాళ్ళకి కాదు మన వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. సింపుల్ లాజిక్ అది. దానికి కబుర్లు కాకరకాయలు ఏంటయ్యి అంటే అది దుర్మార్గం, ఇది దుర్మార్గం, వాళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు తప్పుడోళ్ళు అని. ఇదివరకు జగన్ వాళ్ళు ఏం చేశారు, అదే మొక్క చెప్పి వాళ్ళు మార్చేసుకున్నారు. అధికారంలోకి వచ్చేటటువంటి సందర్భంలో ఇవన్నీ జరిగిపోతూ ఉంటుంటాయి.